వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. పినపాక మండల కేంద్రంలోని జీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సీతంపేట గ్రామ పంచాయతీ, బోటిగూడెం గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 100 బీఆర్ఎస్ కుటుంబాలు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా చేరిన సభ్యులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ మమ్మల్ని సాధారణంగా పార్టీలోకి స్వీకరించినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం, మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మా పార్టీ మీద, మా ఎమ్మెల్యే గారి మీద పథకాల గురించి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కాంగ్రెస్ గ్రామాల్లో సీసీ రోడ్లు, మరి స్కూళ్ళు, బిల్డింగ్లు, మరి అంగన్వాడీ స్కూల్ ఇన్ని చెప్తానంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే దీన్ని చూసి మీరు ఫస్ట్ మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోవచ్చు. 8 సంవత్సరాలు మనమే ఉంటాం గవర్నమెంట్, మన అన్నయ్య ఎమ్మెల్యేగా ఉంటాడు, ఇబ్బంది లేదు. ఏదైనా అందరూ దృష్టి తీసుకొస్తే మనకు ముందు పనిచేస్తాడు. మనం కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మీరు ముందుకు వచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నట్టు ఈ రోజున సీతంపేట గ్రామ పంచాయతీ నుంచి, బోటిగూడెం గ్రామ పంచాయతీ నుంచి పార్టీలో మీరు చేరుతున్నటువంటి సందర్భంలో మరి చేరికలు ఉన్నాయని చెప్పేసి గత కొద్ది రోజులుగా మీరు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరేదాని కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సీతంపేట పుర ప్రముఖులు మరి కొండేరు కృష్ణమూర్తి గారు ఈ చేరికల్లో ప్రధాన భూమిక పోసిన వారితో పాటు ఇంకా బండారు సాంబశివరావు గారు, ఆర్ఎం నవీన్ గారు, అదే ఇంకా వేదిక కింద ఉన్నటువంటి మన మండల నాయకులు, సీనియర్ నాయకులు, మన తాలూరి కాంతారానికి ఇచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ మనకి ఈ మండలంలో మరి చాలా మందికి ఇవాళ సన్నబియ్యం కార్యక్రమం వస్తూ ఉన్నాయి, కొత్త రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తూ ఉన్నాయి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం జరుగుతూ ఉంది, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ మనకు వస్తూ ఉంది పేదవాళ్లకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఇంట్లో ధాన్యం అమ్మితే 500 బోనస్, 24 గంటల రైతాంగ వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు, నిరుద్యోగ యువతకు మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 22 నెలల కాలంలోనే యువతకు 80,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉంది. ఇవాళ డెవలప్మెంట్ కి సంబంధించి అనేక గ్రామాల్లో మనం సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, అదే విధంగా ఇవాళ అంగన్వాడీ బిల్డింగులు, స్కూల్ బిల్డింగులు, మరి వాళ్ళ గ్రామ పంచాయతీ బిల్డింగులు నిర్మాణం చేపడతా ఉన్నాం. మన రామనాథన్ గారు చెప్పినట్టుగా సీనియర్ నాయకులు మరి వాళ్ళ అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మనం చేస్తున్నాం, వారు మాట్లాడి చెప్పిన వాస్తవం అది మనం ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నాం. ఈ పినపాక మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉంటే 23 గ్రామ పంచాయతీలు మనం అభివృద్ధి చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎక్కడైనా మరి డబుల్ బెడ్రూమ్లు కట్టించిండా? ఏ ఊర్లో లేవు. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేగా నాకు మొదటి విడతలో 3,500 ఇందిరం ఇల్లు ఇచ్చినారు. 3,500 ఇందిరం ఇల్లు ఇస్తే ఇవాళ అన్ని గ్రామాల్లో ఇందిరం ఇల్లు కట్టిస్తా ఉన్నాం. మనం ఈ గ్రామం ఆ గ్రామం రాదు. మన పినపాక నియోజకవర్గంలో మరి 380 గ్రామాలు ఉన్నాయి. 380 గ్రామాల్లో ఇందిరం ఇల్లు కట్టిస్తాం. అన్ని గ్రామాల్లో పేదవాళ్ళకు, రాని వాళ్ళకు కూడా ఇతర వారికి మనం ఇందిరం ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఇందిరం ఇల్లు 5 లక్షలు పెట్టి ఫ్రీగా మన గవర్నమెంట్ కట్టిస్తా ఉంది. ఇది మామూలు విషయం కాదు, ఏ దేశంలో లేదు ఈ పద్ధతి. ఇవాళ పేదోళ్ళ ఆత్మ గౌరవానికి ఇవాళ ప్రతిబింబాలు ఇందిరమ్మ ఇల్లు. పేదవాళ్ళు ఆత్మ గౌరవంతో బతకడానికి, ఆత్మ గౌరవంతో దీవించడానికి వాళ్ళకు కూడా పక్కా ఇల్లు ఇవ్వాలి, సొంత ఎన్నికలు నెరవేర్చాలి అని చెప్పేసి మనకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు
మరి ఇవాళ ఇంధనం పెంచే కార్యక్రమం గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. అందరూ కూడా ఇంధనం బిల్లు కట్టుకుంటా ఉన్నారు. అదే విధంగా ఇవాళ ఈ యొక్క సీతంపేట నుంచి 65 కుటుంబాలు, అదే బోటిగూడెం పంచాయతీ నుంచి 12 కుటుంబాలు, 63 కుటుంబాలు, 12 మొత్తం 75 కుటుంబాలు. సీతంపేట పంచాయతీ నుంచి 63 కుటుంబాలు, బోటిగూడెం పంచాయతీ నుంచి 12 కుటుంబాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇవాళ బోటిగూడెం పంచాయతీలో, సీతంపేట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మీకు మన ప్రభుత్వం ఇచ్చే పథకాలను తెలియజేసి మీరు ఆకర్షితులు అయ్యే విధంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చేద్దాం, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలైనా సరే గెలిపిస్తామని చెప్పేసి మీరు అందరూ ముందుకు వచ్చినందుకు మరి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరూ నేను సాధారణ స్వాగతం కాంగ్రెస్ పార్టీకి మేము అందరూ పొందుతా ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క సీతంపేట గ్రామంలో పంచాయతీ 5 కుటుంబాలు ఉంటే 1358 ఓట్లు ఉన్నాయి. 1358 ఓట్లు. అసెంబ్లీ ఎన్నికల మన సుబ్బారెడ్డి గారు చెప్తూ మాట్లాడినారు. అసెంబ్లీ ఎన్నికల్లో 35,000 ఓట్లు మెజార్టీ ఇచ్చినారు, ఎమ్మెల్యే గారు గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50,000 ఓట్లు మెజార్టీ ఇచ్చినారు. మన పార్టీ వాళ్ళ ప్రపంచంలో లేక ఇవాళ అన్ని వర్గాల ప్రజల్లో ముందుకు పోతుందని వారు చెప్పినారు. వాళ్ళ పంచాయతీలో మరి ఇవాళ ఏదైతే 405 కుటుంబాలు ఉన్నాయో, ఈ 1355 ఓట్లు ఉన్నాయో, మరి ఈ పంచాయతీలో చూస్తే మొత్తం 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డుని గెలిపించాలని నవంబర్ 7వ తారీఖున కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో నిర్ణయం చేసి దాన్ని బట్టి 7వ తారీఖు కేబినెట్ లో నిర్ణయం తీసుకుని దానికి మన పంచాయతీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని మీ అందరినీ కూడా ఇక్కడ చేస్తాము. అలాగే పంచాయతీలో మనం ఇందిరమ్మ ఇల్లు వరుసగా 1 by 1 అందరినీ కన్నాలు కప్పుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు, కప్పిన వాళ్ళు కన్నా ఎవరు తీయద్దు, కప్పుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళొద్దు. మన సార్తర్ పుట్ట కార్యక్రమంలో 1 by 1 అందరికీ డెవలప్ కొంచెం సైడ్ 1 by 1 అందరూ సీరియల్ రావాలక్క 1 by 1. సార్తో పాటు అందరికీ గురించి పెరుగుతుంది. దయచేసి అందరి యొక్క 5 నిమిషాల కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా బయట చూసుకోబట్టారు స్వామి. అది రాదు, నేను గీతాను రాసుకోండి ఇంకొట్టు తీస్తున్నాను సార్. ఓకే సార్, మీరు అక్కడికి రవి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, గట్టిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.